దారి దోపిడీకి పాల్పడుతున్న నలుగురు నిందితులను బాపట్ల జిల్లా వేటపాలెం పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం వారి వద్ద నుంచి 4,13,000 విలువ గల 5 బైకులు, 23 సెల్ ఫోన్స్, ఒక ట్యాబ్ను స్వాధీనం చేసుకున్నారు. కడవకుదురు రైల్వే గేటు వద్ద టాయిలెట్ కోసం ఆగిన రాజు అనే వ్యక్తిని నిందితులు రాడ్లతో బెదిరించి వాహనాన్ని, ఫోన్ను అపహరించుకుపోయారు. బాధితుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. జాతీయ రహదారిపై ఒంటరిగా బైకులపై వెళ్తున్న వారిని నిందితులు లక్ష్యంగా తీసుకుని దోపిడీకి పాల్పడుతున్నారు. రాత్రుల్లో ఒంటరిగా వస్తున్న వ్యక్తుల దగ్గర నుంచి ఫోన్లు లాక్కోవడం, బండ్లు దొంగతనాలు చేయడం, దాన్ని అమ్మేసి విలాసవంతమైన జీవితాన్ని గడుపుతున్నారు. సో మన 30/9/2024 పోయిన నెలలో మా దగ్గర కడవకుదురు దగ్గర ఒక వ్యక్తి టాయిలెట్ కోసం అని బండి పక్కకు ఆపి ఉంటే అతని దగ్గరకు వచ్చి అతను వెహికల్ ప్లస్ సెల్ ఫోను లాక్కున్నారు. లాక్కున్న తర్వాత మాకు కంప్లైంట్ వచ్చింది. ఆ కంప్లైంట్ మేరకు మేము కేసు కట్టాము. సో ఎవరబ్బా చేశారని మేము చెక్ చేస్తే సీసీ కెమెరా ద్వారా మాకు వీళ్ళు ఐడెంటిఫై అయ్యారు. దాని ద్వారా ట్రాక్ పట్టుకొని వీళ్ళు